కళ్యాణ్తో ఒక మూవీ చేశాను నేను. కళ్యాణ్ సాయి బ్రో వాళ్ళకి రిఫర్ చేశారు. ఒక 3 మీటింగ్స్ తర్వాత ఓకే చేశారు. వీళ్ళు స్టోరీ చెప్పినప్పుడు సాయి బ్రో కానీ సమీర్ బ్రో కానీ ప్యూర్ జెన్యున్ గుడ్ సినిమా అని అప్పుడే ఫీల్ అయ్యాము. ఆ గుడ్ ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి ఎలా టెక్నికల్గా ఏది మిస్ అవ్వకుండా బాగా తీయాలనుకున్నాము. ఐ థింక్ వీ సక్సీడెడ్. సాయి బ్రో సమీర్ బ్రో ఏం చూసినారో తెలియదు నాకు. ఐ థింక్ ఐ డిడ్ మై బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ మా టీం చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ. నేను మీ సత్యశ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీడియా మిత్రులందరికీ నా నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. మీరున్న బిజీ టైంలో నిలవే మూవీకి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు అనురాధ గారికి, అలాగే మన ప్రొడ్యూసర్ రాజ్ అల్లాడ అండ్ మాధురి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రవీణ గారు, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. సో నైస్ మీటింగ్ యూ అండ్ థ్యాంక్ యూ. అండ్ సునీత గారు థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన మన హీరోయిన్స్కి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ, అండ్ ఖచ్చితంగా మన ఆడియన్స్ కంటెంట్ నచ్చితే ఈ మూవీని ఖచ్చితంగా హిట్ చేస్తారు. చిన్నది పెద్దది అని చూడరు. కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ మా అనురాధ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. మీరు పదే లెజెండరీ అంటుంటే టెన్షన్ పాటలు పాడారు, ఎన్ని సినిమాలకి డబ్బింగ్ చెప్పారు, ఎన్ని అవార్డులు తీసుకున్నారు. ప్రాబబ్లీ మీరు 30 years ఇండస్ట్రీ చూసినట్టున్నారు ఇక్కడ. ఆ ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నాను. చాలా తక్కువ సినిమాల్లో ఈ మధ్యకాలంలో మనం ఇంటెన్స్ ఎమోషన్స్, ఆ ఇంటెన్సిటీ, భావోద్వేగాలు అన్నీ కూడా సమపాలంలో ఉండటం, అంటే ఒక విరహంలో ఎక్స్ప్రెస్ చేయడం, సంతోషాన్ని సంతోషంలో ఎక్స్ప్రెస్ చేయటం. సో ఈ ఫీలింగ్కి తగ్గట్టుగా ఆ ఫీలింగ్ మీ అందరూ గమనిస్తే పాటలలో కూడా మార్పు వచ్చేసింది. ఒక ఇంటెన్సిటీని చాలా సరదా అయిన పద్ధతిలోనూ, లేకపోతే పోనీ ఏదో ఒక లవ్ బ్రేకప్ అయింది అనుకుంటే పార్టీ చేసేసుకోవడం చూస్తాం. ఒకప్పుడు ఇంట్లో కూర్చొని బాధపడుతూ చూసేవాళ్ళం, బట్ ఈరోజు పార్టీ చేసుకోవటం చూస్తూ ఉంటాం. సో అన్నీ మారిపోయాయి, కానీ మ్యూజిక్కి ఉన్నటువంటి వాల్యూ సినిమాల్లో మాత్రం, ఇంటెన్స్ మ్యూజిక్కి మాత్రం ఎప్పుడు వాల్యూ అలాగే ఉంటుంది అని రుజువు చేసినటువంటి సినిమా నిలవే. నేను ఇక్కడ ఉండటానికి కూడా కారణం అదే. వెరీ ఇంటెన్స్ మ్యూజిక్, చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ అండ్ వెరీ గుడ్ డైరెక్షన్. మనందరూ పరిగెడుతున్నాము. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఈ రోజున మనందరికీ తెలుసు ఎంత వాలటైల్ బిజినెస్ అనేది మనం చూస్తున్నాం. చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా ఆడుతున్న ఈ రోజుల్లో, బట్ చిన్న సినిమా థియేటర్ వరకు వెళ్ళటం, అక్కడి నుంచి ఓటీటీకి వెళ్ళటం, జనాలందరికీ చేరువ అవ్వటం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. అందులో కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త టీం అంటే ఒక 3 ఏళ్ళ పాటు వెయిట్ చేయాల్సి రావటం అనేది అతి సహజం అయిపోయింది ఈ రోజుల్లో. బట్ అంత కష్టపడి 1 మైల్ అవేగా ఈ సినిమా నిల్చున్నప్పుడు సపోర్ట్ ఇచ్చింది రాజ్ అల్లాడ్ గారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను. అండ్ డైరెక్టర్ గారు, హీరో కమ్ డైరెక్టర్, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ ఎంత కష్టపడ్డారో ఈ సినిమాకి నాకు తెలుసు. నేను సినిమా చూశాను. చాలా ఇంటెన్స్ ఉన్నటువంటి ఒక లవ్ స్టోరీ ఇది తెరకెక్కించడం జరిగింది. థియేటర్లో సినిమా ఆడితే తప్పించి ఓటీటీకి వెళ్ళదు, ఓటీటీలో. సో ఈ ఈక్వేషన్స్ మధ్యలో రిలీజ్ అవుతున్నటువంటి ఈ ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీ థియేటర్స్లో గొప్పగా ఆడేలాగా మీరందరూ సహకరించాలి. ఎందుకంటే ఒక మంచి సినిమాకి మీరు ఆదరణ వచ్చేలానే చేస్తారు అని ప్రూవ్ చేసినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8 వసంతాలు, అటువంటి అది ఓటీటీలో నాకు తెలిసి చాలా బాగా పాపులారిటీ సంపాదించుకున్నటువంటి సినిమా. సో ఆ కోవకి చెందినటువంటి ఈ సినిమా మీరందరూ చూసి చక్కగా ఆదరించి
థియేటర్ ఫుట్ఫాల్ పెరిగితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. కాబట్టి అందరూ అది దృష్టిలో పెట్టుకొని ఒక మంచి సినిమాని ఆదరించవలసిందిగా కోరుతున్నాను. టీం అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ ప్రవీణ, మిగతా వాళ్ళు అందరూ కూడా నేను చాలా పాజిటివ్గా ఉంటాను అని అన్నారు. అదే పాజిటివిటీ ఈ టీం అందరిలోనూ ఉంది. అనురాధ గారు కావచ్చు, మిగతా అందరిలోనూ ఉంది కాబట్టి ఈ వేడుకకి రావటం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ లుకింగ్ గార్జియస్. Thank you, ma'am. You're getting so many compliments these days. Not more than you, ma'am. Yeah, no, definitely. Thank you, ma'am. Thank you so much. Instagram అంతా మీరే ఉన్నారట. అయ్యో ఏం లేదు మ్యామ్, నేను నిజంగా we're all your fans. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. దర్శకులు సాయి గారికి అండ్ హీరోయిన్స్ ఇద్దరికి అండ్ మెయిన్లీ ది మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్. ఒక సినిమాలో 11 పాటలు ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా విన్నారా, చూసారా మీరు? సందర్భానుసారం ఏమంటున్నారు మీరు? తెగ ర్యాగింగ్ చేస్తున్నారు. కెమెరాస్ ఆయన ప్యాన్ చేయండి. అసలు పాత పరిచయాలు, ఎన్ని రోజులైందో మిమ్మల్ని అందరినీ కలిసి, మీడియా మిత్రులందరినీ. సో కంగ్రాచులేషన్స్ అండి. అండ్ సాయి డైరెక్టర్, అఫ్ కోర్స్ ఫస్ట్ టైం డైరెక్టర్. ఈయన ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినట్టుగా స్క్రీన్ మీద మనకు అస్సలు అనిపించదు, అంత గొప్పగా చిత్రీకరించారు. అఫ్ కోర్స్ ఈయన సౌమిత్ కలిసి డైరెక్ట్ చేశారు సినిమా. క్రియేటివ్ ఇన్పుట్స్ చాలా బాగున్నాయి అండ్ ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఈ సినిమా అందరూ చూడాలి అని, ప్రొడ్యూసర్కి డబ్బులు, వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రావాలని మనసారా కోరుకుంటున్నాం. కొలకత్తా నుంచి వచ్చిన ఒక అమ్మాయి పేజీలు తెలుగు డైలాగ్స్ ప్రాక్టీస్ చేసి సింగిల్ టేక్స్లో ఓకే చేసి మరీ తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకొని మొట్టమొదటిసారి ఒక తెలుగు చిత్రం ద్వారా పరిచయం అవుతున్న శ్రేయసి, కంగ్రాచులేషన్స్. తెలుగు చిత్రసీమకు మరొక నటీమణి దొరికిందని అని అనుకోవచ్చు, నాకు అలా అనిపించింది. సో వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హౌ మచ్ యు ఆర్ సపోర్టింగ్ అస్, అది మాకు ఎంత ఇంపార్టెంటో లైక్ ఓన్లీ వీ నో ఇట్. అండ్ ఒక సపోర్ట్ చేయడానికి కాదు మేడం, లైక్ ఐ నో హౌ మచ్ యు ఆర్ లవింగ్ దోస్ మ్యూజిక్. అంటే ఇంకా నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇంత కెమెరాలు ఉన్నాయి కానీ లేకపోతే ఇంకోరు ఏం చెప్తుండే నేను. అంటే నాకు సినిమా సంపాదించుకుంది అంతా అని చెప్తాను నేను. దట్స్ హౌ బ్యూటిఫుల్ ఆర్ మూవీస్. అండ్ ఫస్ట్ టైం కూడా నేను మైక్ కూడా చాలా కాన్ఫిడెంట్గా కొంచెం రిలాక్స్డ్గా ఉన్నా. బికాజ్ నాకు 100% నేను ఏం చేసినో తెలుసు సినిమాలో, మా సినిమా ఏంటో తెలుసు నాకు. అండ్ ఆ పాటలన్నీ ఇంతకుముందు ఇట్లా వరుసగా పాటలన్నీ ఉంటే ఇంకేముంటుంది సినిమాలో అని అన్నారు. నేను చాలా యాక్చువల్గా ఫస్ట్ ఏ స్పీచ్ అని ఎవరిదాన్ని ఓపెన్ చేస్తే ఫస్ట్ 1 minute ఇది వినాలా చూడద్దని ఫర్దర్ డిసైడ్ అయ్యేదా ఫస్ట్ 1 minute. సో ఈ ఫస్ట్ 1 minute ఒక స్ట్రాంగ్ కంటెంట్ మాట్లాడదాం, మెల్లిమెల్లిగా వీగే వెనకాలకి వెళ్ళిపోదాం డిసైడ్ అయ్యి వచ్చాను నేను. సో టు దాట్ ఆ పర్టికులర్ క్వశ్చన్కి పాటలన్నీ ఇన్ని ఉన్నాయి అని అన్నప్పుడు నేను చెప్తాను, మా దాంట్లో ఐ లవ్ యూ చెప్పినాక ఈ పాటలు కూడా మళ్ళీ ఐ లవ్ యూ చెప్పించుకోండిరా అని చెప్పేసి పాట ఉండదు మా దాంట్లో సాంగ్లోనే ఐ లవ్ యూ చెప్పుకుంటారు. సో దిస్ ఈజ్ వన్ ఫిలిం వేర్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ మన లైఫ్లో మనం గోత్రూ అయ్యే వాటిని గ్లోరిఫై చేస్తూ మనల్ని నడిపించే పాటే ఉంటుంది తప్ప ఐ డోంట్ థింక్ కాసేపు ఇంతసేపు ఈ పాట నడిపించేద్దాం, ఇది ఇలా కానిచేద్దాం అని ఇందులో ఏ ఒక్క సాంగ్ లేదు. అండ్ నాకు ఆర్డర్లో కూడా మాట్లాడడం రావట్లేదు, నాట్ బికాస్ ఆఫ్ కాన్ఫిడెంట్. అంటే ఇంత పెద్ద జర్నీ, అంటే ఏ డేటా ఇది దేని గురించి నేను ఎంత మాట్లాడాలో ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఏబుల్ టు డూ దట్. ఒక లైఫ్లో ఇంకా ఒక్కొక్క స్టేజ్ ఇట్లా ఎక్కుతూ సక్సెస్ అవుతూ పోతూ అంటే నాకు తెలిసి ఆ ఆర్డర్లో somewhere in the future I'll definitely talk again about నిలవే. అండ్ నాకు కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని, అంటే లైక్ ద వే నిలవే వాజ్ హ్యాపెన్. ఐ డోంట్ థింక్ నేను ఇప్పుడు పని చేస్తున్నాను కాదు, కైండ్ ఆఫ్ ఐ డోంట్ థింక్ ఎనీ డైరెక్టర్ వుడ్ ఈవెన్ డేర్ టు డూ సచ్ ప్రాసెస్. అంటే ఒక్కొక్క సాంగ్ మేము అల్లుకున్న విధానం, దాన్ని వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత నాకు విజువల్తో ఛాలెంజ్ చేసేవాళ్ళు, విజువల్తో ఛాలెంజ్ చేసుకున్నదాన్ని నేను ఇంకా మళ్ళీ ప్రొడక్షన్లో అఫ్కోర్స్ బిల్లులు ఎన్ని ఉన్నాయి కానీ కొంచెం ఎక్కడ ఎంత కాస్ట్ ఉన్నా కానీ దేర్ ఆర్ లైక్ అమేజింగ్ మెమరీస్. పాటలు నేను లైఫ్లో ఎప్పుడు కింద పడ్డా అసలు ఏంట్రా అని ఇట్లా కొంచెం లో కాన్ఫిడెంట్ ఫేజ్ నాకు వచ్చినా రానంత కష్టపడాలి, వస్తే మాత్రం ఈ సినిమా పాటలు ఒక్కసారి ఇన్ని మళ్ళీ నేను వెనకాలకి ఇట్లా చల్లరా రే ఇదిరా నువ్వు చేసిన ఇవన్నీ అని చెప్పేసి నన్ను నేను తట్టి చెప్తాను. సో ప్రతి ఒక్క సాంగ్ ఇందులో ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఆన్ స్క్రీన్ అండి. నాకు తెలిసి
అందులో ఉన్న ఏ ఒక్క పాట, ఆ పాట అడిగినందుకే నాకు సినిమా వాళ్ళు ఇంకా షూటింగ్కి ముందే ఆ పాట, ఇలాంటి పాట తీసుకుంటున్న దగ్గర హిట్ అయ్యారు. మాకు సినిమాలో ఈ పాటలు పెడితే ఇట్లా నడిపించాలి, అట్లా నడిపించాలి, ఇది వైరల్ కావాలి, అది వైరల్ కావాలని నాకు తెలిసి ఏ చిన్న సినిమా కన్నా ద బేసిక్ క్యాల్కులేషన్ టు హ్యావ్ అట్లా అట్లా ఇది ఇది ఇట్లా ఇవ్వాలి, ఇట్లా ఉండాలి అని ఒక థాట్ ఉంటుంది. ఈజీగా పెడదాం, ఇలా కోరస్ ఉంటుంది. బట్ మా సినిమాలో మేము లిరిక్స్ రాయించుకునేటప్పుడు అని అనుకునేది, ఒకప్పుడు శశివదవే శశివదవే సాంగ్ ఉంది కానీ నీకు శశివదవే మీనింగ్ తెలుసా అని అడిగేది నన్ను ఫస్ట్ డేవర్ నన్ను మా డైరెక్టర్. సో నాకు ఇప్పుడు గుర్తు సౌమిత లైఫ్లో శశివదవే శశివదవే అని ఆ సాంగ్ వింటప్పుడు టక్కున వచ్చి శశివదవే అంటే మీనింగ్ చెప్పరు నాకు అన్నాడు. తెలియను కానీ నీకు ఆ పాట మొత్తం ఎందుకు వచ్చి నీకు అని నాకు ఐ హ్యాడ్ నో ఆన్సర్. లైక్ అవును నాకు చాలా ఇష్టం కదా పాట అని, మన దాని మీనింగ్ చెప్పు నాకు ఒకసారి అన్నాడు. Coming here, he couldn't be here. He really wanted to be here. He poured his heart and soul into this movie. When I heard about it, I mean, I spent the last week with him in Hong Kong, and we were hoping to travel together, but I decided I would come here and support Raj and represent him. And I've seen the movie twice. It's an amazing movie. The music, the acting, the love story, it transcends geographies, and I'm really excited for everybody to watch this movie, and I can't wait for it to be released in the US as well. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మాట్లాడదామని, బట్ యా ఐ యాక్చువల్లీ వాచ్ ద మూవీ ఫస్ట్ టైం అట్ ద ప్రీమియర్ యస్టర్డే. సో నిన్న చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మొత్తం ఫస్ట్ టైం చూశాను. ఏ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ హీరో అన్నట్టు అనిపించలేదు. చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్, లిరిక్స్, ఐ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో అన్నట్టు. సినిమా బ్రేక్ వచ్చేసిందా అప్పుడే అనిపించింది. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ రియలీ గుడ్, వెరీ వెల్ టేకెన్. అండ్ యా, ఐ విష్ రాజ్ వాజ్ హియర్. రాలేకపోయారు, బట్ ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్. అండ్ వెరీ all the best to everyone, yeah. And first I wanted to start with thanking Sunita garu. Sunita garu, you are the first person to take this film to a next level, ma'am. So that because that ఏంటంటే సినిమా తీస్తున్నంత సేపు యాజ్ ఫిల్మ్ మేకర్స్ మాకు ఒకటే ఉంటుంది, ఎంత డబ్బు వచ్చిందా ఏది కాదు, కానీ మేము అనుకున్నది ఎంత వ్యాలిడేషన్ వచ్చిందా అని అదొక్కటే చూస్తాం. అండ్ దట్ వ్యాలిడేషన్ ఫస్ట్లీ కేమ్ ఫ్రమ్ సునీత గారు, అండ్ దట్ ఈస్ సో థ్యాంక్స్ మ్యామ్ ఫర్ బీయింగ్ విత్ అస్ ఆల్ త్రూ దిస్ జర్నీ. యా, అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు థ్యాంక్ is Raj Allada garu, and he is like a big brother to me, and he supported me all through the while, and when I needed him the most he was there, so thanks for that. He couldn't be here, but he sent his army with him so to replace, so we are very happy. And థింగ్ ఏంటంటే ఇందాక సునీత గారి స్పీచ్లో అన్నట్టు చిన్న ఫిలిం ఒక చిన్న జోన్లో కొట్టుకుంటున్నాయి అంటున్నారు కదా, దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లం. ఎందుకంటే బయట ఒక డైరెక్టర్ అంటున్నాడు 30 లక్షల్లో కూడా సూపర్ సినిమాలు తీయొచ్చు అని. ట్రూ, ఒక 30 లక్షల్లో కూడా మంచి సినిమా తీయొచ్చు, కానీ ఆ సినిమాని జనాల దగ్గర తీసుకురావాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. దట్ ఈస్ ద స్టేట్ సినిమా ఈజ్ ఇన్ రైట్ నౌ. కంటెంట్ మీద వదిలేసి ఆ కంటెంట్ ఎలా ప్యాక్ చేసి అమ్మేయాలో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అండ్ ఐ థింక్ దీనికి ఒకటే ఒక ప్రాబ్లం, జనాలకి నమ్మకం పోయింది. బికాజ్ మనం కంటెంట్ వదిలేసి ఈ సినిమా అంత బాగుంది ఇంత బాగుంది చాలా ఛాలెంజ్లు చేస్తాం, తొడలు కొట్టి మరీ చెప్తాం ఇంత బాగుంది అంత బాగుందని. జనాలు నమ్మేస్తారు, నమ్మేసి థియేటర్కి వచ్చేసి అది లేకపోతే ట్రస్ట్ బ్రేక్ అవుద్ది. ఆ ట్రస్ట్ ఒక్కసారి బ్రేక్ అయితే ఓకే, రిపీటెడ్గా బ్రేక్ అయ్యి అండ్ దే లాస్ బిలీవింగ్ ఇన్ ఫిల్మ్స్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు సినిమా తీయడం పెద్ద కష్టం కాదు, ఆ సినిమా చూడండి అని బిలీవ్ చేయడం నమ్మకం. జనాలని నమ్మించడం, వాళ్ళ నమ్మకాన్ని పొందడం చాలా కష్టం అయిపోయింది. దట్ ఈస్ వేర్ ఎగ్జాక్ట్లీ వీఆర్. అండ్ మీకు చెప్పాలంటే నాని గారు కోర్టు సినిమా స్పీచ్లో కొత్త వాళ్ళని పెట్టి సినిమా తీసి ఆ సినిమాని చూడండి అని ఛాలెంజ్ చేయడానికి తన నెక్స్ట్ సినిమా బెట్ చేయాల్సి వచ్చింది. ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ తన నెక్స్ట్ సినిమా బెస్ట్ చేస్తే కానీ నమ్మకం పొందలేకపోయారు. దట్ ఈస్ ద స్టేట్ రైట్ నౌ. అండ్ మా దగ్గర ఏం లేదు, మేము తీసిన సినిమా తప్ప.
So, By thanking everyone for being here. Thank you for the support. So I grew up watching Telugu films dubbed in Hindi, and always being amazed by how beautifully Telugu cinema is shown, larger than life, full of fantasy, and it was always like a dream to ever be a part of that. And today that I actually am, it's such a good feeling. And about Nilavai, I think the first thing that caught my attention when I was approached for the film was the music. I mean, it just made me believe that there was something special about, like there's a dialogue in the film that it's the feeling. So I got that feeling that there is something about this movie. And I am a Gen Z, so in my generation, love is fragile. Love doesn't really last most of the time. So this film is, I think it will make people start believing again in love, in commitment, in the fact that you can choose someone over and over again. And yeah, I think that is the beauty of the film, especially because it is made in today's age. I think people really need a reminder of what pure love looks like. Yeah, so I'm glad and I'm very, very proud of the entire team and everyone who supported us. Thank you so much. నా పేరు సౌమిత్, ఈ నిలవే మూవీలో లీడ్ యాక్టర్ని. నేను కొత్తోడిని అండ్ ప్రతి మచ్ మా టీం అందరు కూడా కొత్త వాళ్ళే. అండ్ మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకు, సునీత మేడం గారికి అండ్ అనురాధ గారికి, మాధురి గారికి, అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, నేను జస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ సర్టెన్ థింగ్స్ అండి. ఎందుకంటే ఈరోజు నా డెబ్యూ ఫిలిం అండ్ ఈ ఫస్ట్ ఈవెంట్, సో స్పెషల్ డే ఫర్ మీ. సో ఐ వాంట్ టు రిమెంబర్ సర్టెన్ నేమ్స్. ఒకటి వచ్చేసి, సరే మా ఫాదర్ ఇక్కడ ఉన్నారు, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ మై ఫ్యామిలీ. నా ఫ్రెండ్స్ నేను సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తున్నా అన్న రోజు నుంచి, ఈ మూవీ స్టార్ట్ చేస్తున్నా అన్న టైం నుండి ఈ రోజు వరకు, రేపు రిలీజ్ వరకు, కడ వరకు ఎప్పటికీ వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ వాళ్ళందరినీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దట్స్ వన్ థింగ్. అండ్ దెన్ అంటే ఫిలిం మేకింగ్ అనేది నాకు చాలా మ్యాడ్ ప్యాషన్ ఉందండి ఫిలిం మేకింగ్. అండ్ అది నరాల్లో ఉంది. దానికి మెయిన్ రీజన్ మెగాస్టార్ చిరంజీవి గారు. నా చైల్డ్హుడ్ మొత్తం ఆయన సినిమాలు చూసుకుంటూనే పెరిగిన. అండ్ సో ఆన్ దిస్ స్పెషల్ డే, ఆన్ మై డే, ఐ జస్ట్ వాంట్ టు రిమెంబర్ హిజ్ నేమ్. థ్యాంక్స్ చిరంజీవి సార్, జై చిరంజీవ. అండ్ ఆల్సో నా రైటింగ్లో కొంచెం వామ్త్ ఉంటుంది. నేను రాస్తూ ఉంటాను, నేను ఓన్లీ యాక్టర్ని కాదు, రాస్తూ ఉంటా కూడా. నా రైటింగ్లో వామ్త్ ఉంటుంది అని చెప్పి నా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. అండ్ ఆ వామ్త్ అంతా నేను పుట్టి పెరిగిన నా నేటివ్ ప్లేస్ నుంచి వచ్చింది. మాది కరీంనగర్. నేను పుట్టింది అక్కడనే, 10th వరకు చదువుకుంది అక్కడనే. వాట్ ఎవర్ మై రూట్స్, నా ఎథిక్స్ అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి వచ్చినాయి. సో అగైన్ ఆన్ దిస్ స్పెషల్ డే, ఐ రియల్లీ వాంట్ టు రిమెంబర్ అండ్ థ్యాంక్ మై నేటివ్ ప్లేస్ కరీంనగర్. జై కరీంనగర్. యా. అండ్ ఇంకా మా సినిమా గురించి ఏం చెప్పా, ఎందుకంటే సారీ అనిల్ అండ్ ప్రవీణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, నేను మా సినిమా గురించి ఏం చెప్పా, ఎందుకంటే నేను ప్రీమియర్ జరిగినాయి, వాళ్ళందరూ చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ వాస్ టూ గుడ్. సో ఎంత చెప్పినా తక్కువనే. అండ్ ప్రతి ఒక్కరు సినిమా గురించి చెప్తూనే ఉన్నారు, మా స్ట్రగుల్ చెప్పారు, ఇవన్నీ చెప్పారు. సో